జిల్లా సింహాచలం చందనోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షానికి 300 రూపాయల టికెట్ క్యూ లైన్ పై గోడ కూలి 8 మంది భక్తులు చనిపోయారు. మరికొందరికి గాయాలయ్యాయి. క్షతగాతులను ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అధికారులు ఆసుపత్రికి తరలించారు. సింహగిరి బస్టాండ్ నుంచి వైపు వెళ్లే రూట్ లో కొత్త షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర గోడ కూలింది. ఇదే అంశంపై సింహాచలం ప్రమాద ఘటన నుంచి మా ప్రతినిధి కీర్తి కన్నబాబు మరింత సమాచారాన్ని అందిస్తారు. సింహాచలంలో విషాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా 2:30 ప్రాంతంలో బీభత్సమైనటువంటి గాలి వర్షం కురవడంతో ఏదైతే నూతనంగా నిర్మించినటువంటి వాల్ అయితే కుప్పకూలినటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. దీనికి సంబంధించి ఈ వాల్ యొక్క నాణ్యత లోపాల వల్లే ఈ ప్రమాదం జరిగిందని అయితే ప్రాథమిక నిర్ధారణ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ వాల్ పటిష్టంగా లేకపోవడం వల్ల, అలాగే ఇక్కడ వాడాల్సినటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో నాణ్యత లోపాల వల్లే ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ ప్రమాదంలో సుమారుగా ఇప్పటి వరకు కూడా 7 మృతి చెందినట్టుగా తెలుస్తుంది. అందులో 3 మహిళలు, 4 పురుషులుగా అయితే ఇప్పటికే అధికారులు అయితే గుర్తించినటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. అయితే ఇప్పుడు మనం చూపిస్తున్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో మన కెమెరామెన్ చూపిస్తున్నటువంటి ఇదంతా కూడా ఈ యొక్క ఏదైతే సింహాద్రి అప్పన్న నిజస్వరూప దర్శనానికి సంబంధించినటువంటి ఏర్పాట్లకు సంబంధించినటువంటి విషయంలో 300 రూపాయలు లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ ఆ కింద నుంచి లోపలికి వెళ్ళడానికి, అంటే గుడి లోపలికి వెళ్ళడానికి ఏర్పాటు చేసినటువంటి తోవగా అయితే ఇది చెప్పొచ్చు. అయితే దీని కింద సుమారుగా 2:30 ప్రాంతంలో బీభత్సమైనటువంటి గాలి వాన కురవడంతో ఈ యొక్క వాలు దగ్గర నుంచి మట్టి అంతా కొద్దిగా కొట్టుకుపోవడంతో ఈ యొక్క ప్రమాదం అయితే చోటు చేసుకుందని అయితే చెప్పొచ్చు. అయితే ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి విషయంలో పూర్తి స్థాయిలో ఏపీ ఎస్డీఆర్ఎఫ్ అలాగే ఏపీ ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా పూర్తి స్థాయిలో రిస్కీ ఆపరేషన్ అయితే చేశారు. 3 గంటల పాటు కూడా ఈ రిస్కీ ఆపరేషన్ అయితే కొనసాగడం కూడా జరిగింది. దీనిలో భాగంగానే కూడా ఏదైతే మన టీం తరపు నుంచి, అంటే 6TB తరపు నుంచి కూడా మన బృందం కూడా ఈ యొక్క సహాయక చర్యల్లో ఆ రిస్కీ ఆపరేషన్ లో కూడా పూర్తి స్థాయిలో పాల్గొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. తెలిసినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో సుమారుగా ఈ 7గురితో పాటు కూడా మరికొద్ది మంది హాస్పిటల్కి, అంటే క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో విశాఖ KGH కు తరలించినటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే గనక సింహాచలం చరిత్రలో ఎప్పుడూ కూడా ఇలాంటి పెద్ద ఘటన జరగలేదని చెప్పాలి. ఇంత పెద్ద ప్రమాదం అయితే చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కూడా ఇక్కడ ఎప్పుడూ లేదంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి భక్తులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదైతే సుదీర్ఘ ప్రాంతాల నుంచి, అంటే విశాఖపట్నం జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున అయితే ఇక్కడ భక్తులు చేరుకున్నారు. ఈ భక్తులు అప్పన్న స్వామి నిజస్వరూప దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళాలన్నటువంటి నేపథ్యంలో ఏదైతే భక్తులకి కేటాయించినటువంటి క్యూ లైన్లు ఏవైతే ఉన్నాయో ఆ క్యూ లైన్ లో వస్తున్నటువంటి మార్గ సందర్భంలో 300 రూపాయల క్యూ లైన్ కి సంబంధించినటువంటి విషయంలో ఈ యొక్క ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ప్రస్తుతం ఇక్కడికి సంబంధించి ఉన్నతాధికారులందరూ కూడా చేరుకున్నారు. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ప్రత్యక్షంగా ఇక్కడ ఉండి ప్రతి విషయాన్ని కూడా క్లారిటీగా క్షుణ్ణంగా పరిశీలించి నివేదిక ఇవ్వాలని చెప్పేసి కూడా అధికారులకైతే ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో ఈ దేవస్థానానికి సంబంధించిన ఉన్నతాధికారులు కూడా అందరూ ఇక్కడికి చేరుకొని ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని, ఎవరైతే కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని అయితే చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే అప్పన్న స్వామి నిజస్వరూప దర్శనం చేసుకోవాలని ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి భక్తులు, అదే విధంగా జిల్లాలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా బారులు తీరినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా ఇలాంటి విషాద ఘటన చోటు చేసుకోవడంతో తీవ్ర విషాదానికి అయితే మిగిలించిందని చెప్పాలి. అప్పన్న నిజస్వరూప దర్శనంలో ఇదొక మరువులాని ఘటనగా మిగిలిపోయే, చరిత్రలో నిలిచిపోయే ఘటనగా కూడా చెప్పే అవకాశం ఉన్నట్లుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూడొచ్చు. విశాఖపట్నంలో ఈ యొక్క విషాదకరమైనటువంటి ఘటన మరొకసారి పునరావృతం కాకూడదని చెప్పేసి అయితే ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కోరుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ జీవంతో కన్నబాబు, విశాఖ సింహాచలం నుంచి.